జై శ్రీరామ్. జ్వాలకూల్ మహర్షి పర్సన్ అండ్ పర్సనాలిటీ అంటారు. పర్సన్ అంటే వాడు, పర్సనాలిటీ అంటే వాడి స్వభావము. భాగవతంలో చెప్పిన, భగవద్గీతలో చెప్పిన ఈ స్వభావాన్ని మార్పు చేసుకో అని చెబుతారు. మన వల్ల అయ్యే పని కాదు. ఎందుకిలా చెప్తారో తెలుసా? మార్పు చేసి చేసి అలసిపోయి విసిగిపోయి చేసుకోలేం అని తెలుస్తుంది. అదేమిటండి చేసుకోమన్నారు, మరి చేసుకోలేనిది చేసుకోమన్నారు ఎందుకండి అంటే, చేసుకోలేము అని తెలిస్తే కదా నువ్వు ఎవడి కాళ్ళైనా పట్టుకుంటావు. నేనే చేసుకోగలను అనుకుని కదా నువ్వు విర్రవీగుతూ ఉంటావు. అందుకని చేసుకో అంటారు. అదే కదా భగవద్గీత 17 అధ్యాయాలు. నువ్వు అట్లా చేసుకో, ఇట్లా చేసుకో అని పెద్ద పెద్ద పట్టీలు పుస్తకాలు ఇచ్చేస్తారు. చివరి దశకి వచ్చేసరికి మనం ఏమీ చేయలేం కదా అని. మరి ఏం చేయలేం అని వాడు అంటే నా కాళ్ళు పట్టుకో అన్నాడు. నా కాళ్ళు పట్టుకుంటే దాటించేస్తానురా అన్నాడు. అది భారతీయ సంప్రదాయము. నీ అంతటా నువ్వేం చేసుకోలేవు అని. అదే భాగవతంలో మొట్టమొదట్లోనే చెప్తారు, బంధింపబడ్డవాడు బంధింపబడిన వాడిని రక్షించలేడు కదా అని. సినిమాలో విలను అటొకడిని ఇటొకడిని సంకెళ్లతో కట్టేస్తాడు, చంపేస్తానంటాడు. ఏం చేయగలరు వీళ్ళిద్దరూ? ఎవరో రావాలి. ఎవడు? సంకెళ్ల చేత బంధింపబడని వాడు వచ్చి వీళ్ళ సంకెళ్ళు తీస్తేనే కదా వీళ్ళు విముక్తులవుతారు. సంకెళ్ల చేత బంధింపబడని వాళ్ళు ఈ లోకంలో కొంతమంది ఉన్నారు. వాళ్లే నిన్ను విముక్తి చేయగలరు తప్ప నీ అంతట నీవు నిన్ను విముక్తి చేసుకోలేవు. అలా ప్రతి సద్గురువుకి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారము జీవోద్ధరణ కార్యక్రమము ఉంటుంది. ఈ హింసిక నుండి తప్పించుకోగలవాడే సద్గురువు. లేకపోతే వాడే పీడింపబడుతుంటే వాడేమి సద్గురువు? చాలా అప్పులున్నాయి గురువుగారు, ఎలా బయటపడటం అంటే, నాకే అప్పులున్నాయి నీకు నేనేం చూడను అంటే ఆ గురువేం గురువండి? దేనికి లోబడని వాడు కదా సద్గురువు అవుతాడు. అందుకని హింసిక అంటే ఏదైతే మనల్ని బాధ పెడుతోందో అవి మన స్వభావములే. అది మన మనస్సు కాదు. మనస్సుదేముంది, ప్రతిబింబిస్తూ ఉంటుంది అంతే. ఒక మహాత్ముడు చెబుతారు, మనస్సుదేముంది, మనసును తిట్టుకోబోక. మనస్సు అద్దం లాంటిది. ఆకాశం వైపు తిప్పితే సూర్యుడినో చంద్రుడినో నక్షత్రాలను చూపిస్తుంది. పెంటకుప్ప వైపు తిప్పితే పెంటకుప్పను చూపిస్తుంది. మనస్సులో ఏమీ లేదు. నీ దృష్టి ఎటు ఉందో దాన్ని బట్టే నీకుండే వాసన, నీకుండే బాధ. దృష్టి బట్టి బాధ. దృష్టి దేనిని బట్టి? భావన బట్టి. అది నీకుగా నీవు ఏర్పరచుకున్నావు కాబట్టి అది నిన్ను లాగుతూ ఉంటుంది. ఏది తినకూడదో అది తినాలనిపించే భావన లోపల నుండి బలీయంగా రాదు. ఏ పని చేస్తే నువ్వు చెడిపోతావని చెప్తాడో అది చేసేంతవరకు తోచదు. అది హింసిక. రావణుడిని అదే కదా పట్టింది. నువ్వు సీతాదేవిని తెస్తే కొరివిని తెచ్చుకున్నట్లయిపోతుంది అని అందరూ చెప్పారు. అయినా తెచ్చుకున్నాడుగా. అంటే హింసికకి లోబడే ఉన్నాడు. జై శ్రీరామ్.